నువ్వు కాబట్టి వదిలేసావు. అదే నేనైతే జైల్లో పెట్టించేదాన్ని. వాడు చేసిన ఈ పిచ్చి పనులకి వాడిని ఏం చేయాలి? నా ముందుకి రాని కాళ్ళు ఇరక్కొడతాను. వాడి గురించి ఇంకొకసారి మాట్లాడుకోవద్దు. యా, జస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఓకే, యా, బాయ్. నువ్వా? ఏంట్రా ఈ గ్రేప్స్? సీడ్లెస్ లేవా? నాకు ఇది తింటే అరగదు. అసలు నువ్వు లోపలికి ఎందుకు వచ్చావు? అసలు నువ్వు నా జీవితంలోకి ఎందుకు వచ్చావే? పిచ్చి పిచ్చిగా ఉందా? ముందు బయటకెళ్ళు. మా అమ్మాయి నీకు ముందే తెలుసా? తెలీదు, కానీ దానికి నా గురించి అన్నీ తెలుసు. నా మీద పెద్ద పుస్తకం రాస్తుంది, చింతకాయల రవి జీవిత చరిత్ర బై సునీత అని. చింతకాయల రవి అంటే వీడా? అవునే, నా మీద ఎందుకే నీకు అంత పగా? ఎందుకు వచ్చావు మా ఇంటికి? నువ్వు ఆగరా ఫాదరు. అసలు నీ స్కీమ్ ఏంటే? ఓహో, ఆ రోజు వాల్మార్ట్ లో నా తండ్రింగ్ దయచి చూసి టెంప్ట్ అయిపోయావా? దాన్ని సైడ్ ట్రాక్ లోకి తోసేసి నువ్వు మెయిన్ ట్రాక్ వచ్చేద్దామని. ఏంట్రా ఏదేదో వాగుతున్నావు? ఏయ్ కొంగ, నువ్వు ముయ్. కొంగ? నన్ను కొంగ అంటావా? కొంగ కాకపోతే బొంగ అంటాను. వీడి గురించి మీకు తెలీదు. ఐ కాల్ ద పోలీస్. ఏంటే పోలీసు? నీకు ఇప్పటికీ ఒక అవకాశం ఇస్తాను. నువ్వు చెప్పింది చూసింది అంతా తప్పని వాళ్ళకి చెప్పు, మ్యాటర్ ఎక్కడితో ఆగిపోద్ది. లేకపోతే నువ్వు ఊహించినంత దూరం వెళ్ళిపోద్ది. అది ఎప్పటికీ జరగదు. డిసైడ్ అయ్యావు కదా? ఇవాళ నుంచి టార్చర్ అంటే ఏంటో నీకు చూపిస్తా. ఈ చింతకాయల రవికి తెక్కరైతే ఎలా ఉంటుందో చూద్దు గాని. సునీత, నీ లైఫ్ టార్చరే. ఇక చూసుకో. డాడీ లిసన్, అతను సైబర్ వేవ్ లో పనిచేస్తున్నాడు. ఎవరో ఇక్కడ ప్రొడ్యూసర్లే, 1 month ఇక్కడే షూటింగ్ అంట. అయితే వచ్చే వారం ఇక్కడ అమెరికా రావుడు అనకాపల్ సీత సినిమా షూటింగ్ అనమాట. ఆ డైరెక్టర్ స్క్రీన్ టెస్ట్ కి పిలిచాడు. చాలా టెన్షన్ గా ఉంది. నేనే ఇంటర్వ్యూ ఫస్ట్ టైం వెళ్తున్నాను. టెన్షన్ పడుతున్నాను ఏంటి? టెన్షన్ పడితే పనులవు. నీ క్యారెక్టర్ ఏంటో చెప్పు, రిహర్సల్ చేద్దాం. బాయ్ ఫ్రెండ్ వదిలేసిన గర్ల్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్ వదిలేసిన గర్ల్. ఇది దాని పెళ్లి విషయం. ఓకే, ఉంటాను. వెనకాల తెలుగు అమ్మాయి లాగా ఉంది, దాన్ని బక్రా చేస్తే చాలు, నువ్వు పాస్ అయిపోయినట్టే. నేను బాయ్ ఫ్రెండ్, నువ్వు గర్ల్ ఫ్రెండ్. యాక్షన్ చేద్దాం. కుమ్మి స్టార్ట్. గోపి, మనసారా ప్రేమించిన అమ్మాయిని మోసం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది గోపి? మోసపోవడం నీకు కొత్త, కానీ మోసం చేయడం నాకు చాలా పాత. నన్ను మోసం చేస్తే చేసావు, కడుపులో పెరుగుతున్న మన బిడ్డను కూడా మోసం చేస్తావా? నువ్వే నన్ను మోసం చేసావు. అబార్షన్ చేయించుకున్న డబ్బులు ఇస్తే చేయించుకోకుండా డబ్బులు నొక్కేస్తావా? 4 నెలలు దాటితే తల్లి ప్రాణానికి గండం అన్నారు తెలుసా? పేడ వదిలిపోయేది. నిన్ను కొట్టి కొట్టి వారానికి బెల్ట్ కొనాల్సి వస్తుంది. అవెన్నెందుకు గానీ నువ్వు వెళ్ళి దూకే అన్నేళ్ళు. నన్ను దూకమంటావా? దేశం కాని దేశం వచ్చి నిన్ను నమ్మినందుకు నాకు ఈ శాస్త్రం జరగాల్సిందే. మీరెందుకు ఏడుస్తున్నారు? పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. మంచి బక్రా దొరికింది. ఎలా దారిలోకి రాడో నేను చూస్తాను. ఏయ్, నువ్వు మధ్యలో దూరావంటే నిన్ను రేపు చేసేస్తానా? రేపేంట్రా? అసలు మనిషివా పశువా? ప్లీజ్ నువ్వు మధ్యలోకి రాదు, నన్ను మళ్ళీ కొడతాడు. ఎందుకు కొడతాడు? బానే వర్కౌట్ అవుతుంది. ఏయ్, కొట్టడం ఏంటి? ఈసారి చీరేస్తానా? చీరేడమేంట్రా? నువ్వెందుకు టెన్షన్ పడుతున్నా? I'm going to complain to the women's welfare and put you behind the bars. ఏంటే ఇంగ్లీషు? మాకు వచ్చి ఇంగ్లీషు. ఉంటే ఏ భాషలో అయినా పెయిన్ ఒకటే. వాచిపోద్ది అందరికి. మనం పోలీస్ ఏంటి ఉండేది? మీరేంటి చూసేది? Don't spoil your life. Hello. ఇక లైఫ్ లో అది మనల్ని మర్చిపోదు. అవును. రోల్ కన్ఫర్మ్. సూపర్ గా యాక్ట్ చేసేవాళ్ళే. చాలా థాంక్స్ రవి. అక్కడ ఎగ్జామ్ దొబ్బింది, ఇక్కడ తొక్కలకు షాపింగ్ డ్యూటీ ఒకటి. అబ్బో, ఈ టైంలో ఇబ్బంది పడుతుంది. ఆ సాయిగాడికి వద్దురా అంటే పాస్తాను తినిపించాడు. ఇప్పుడు స్టమక్ తోస్తా ఉంటుంది. టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయో ఉండు, వస్తున్నా. Excuse me. Hi. I'm looking for some Indian classical music. We just got a new shipment. They're in the store. You can go and check it. ఉండు. It's closing time. Check the store and close it fast. Yeah. ఎంత సుఖంగా ఉందరా. అరే నానా, ఇంకా అవలేదురా. Can someone switch on the light, please? జనరేటర్ లేదా? ఆన్ ద జనరేటర్ మ్యాన్. Oh God. చెంబులు లేని దేశం, ఇక్కడ టిష్యూ పెద్ద ఇష్యూ. ఏం చేయాలి? శేషు, ఇక్కడ లైట్ లాంచ్ చేయడానికి ఎవరు లేరే? వీడెవడు తెలుగు వాళ్ళ ఉన్నాడే. ఇక్కడ ఏదో ఉన్నట్టుంది.
శేషు నీ పేరు చెప్పగానే లైట్ వెలిగిందే. వీడా? నువ్వు మధ్యలో దూరావంటే నిన్ను రేపు రేపు చేసేస్తానా? ఛీ! ఈరోజు ఫోన్ మర్చిపోయి రావాలా? ఏంటి పాకుతున్నావు? ఏంటి? చూడు, నా జోలికి రావద్దు చెప్తున్నా. నాకు వేరే పని లేదా ఏంటి? మరి ప్యాంట్ ఎందుకు విప్పావు? స్టమక్ ప్రాబ్లం అమ్మా. విప్పాం, వేసుకోమంటే వేసుకుంటాం అంతే. స్టమక్ చేయడం నీకు అలవాటేగా. స్టమక్ చేయటం అలవాట? ఈ కట్అవుట్ని ఎక్కడో చూసానే. ఆ రోజు ఫెరీలో ఉంది నువ్వే కదా? అది నేను కాదు. అయితే నేను వాడిని కాదు. నువ్వు ఎవడిగో ఎలాంటి వాడిగో నాకు బాగా తెలుసు. చూడమ్మా, నన్ను అండర్వేర్ లో చూసి నువ్వు నన్ను సరిగా అండర్స్టాండ్ చేసుకోవట్లేదు. అదంతా పెద్ద డ్రామా. మనకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిపోయింది. నీలాంటి వాళ్ళు కడుపులో చేస్తారనుకున్నాను. పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు. లూపేకు కాలిందంటే మళ్ళీ విప్పేస్తాను. మళ్ళీ అరే కంట్రోల్ చేసుకోరా, కంట్రోల్ చేసుకో. సరే గాల్లో కలిసిపో. ఎవరు వినలేదు కదా? వినేసావా? హోటు ఘాటా అయ్యి బాబోయ్, అది నా కోసమే వేసేద్దామనే. దగ్గరకు వస్తే చంపేస్తా. పోనీ నువ్వేరా? ఇద్దరం తెలుగు వాళ్ళమే అనుకోకుండా కలిసాం. మన మధ్య గొడవ ఎందుకు? నీ పేరేంటి? అది నీకు అనవసరం. పోనీ నా పేరు అడుగు. అది నాకు అనవసరం. మన ఇంటి పేరు చెప్తే జిల్లాలు జిల్లాలు షేక్ అయిపోతాయి. అడిగే ఈ చీచీలు చాలు గాని నాకు నిద్ర వస్తుంది. కలిసి పడుకుందాం దా. Shut up! నమస్తే రావు గారు, బాగున్నారా? నమస్తే, బాగున్నాం. హలో అంకుల్. రా బాబు రండి. రా బాబు. అమ్మాయి రెడీ అవుతుంది బాబు. మీకు సుబ్బారావు గారు చెప్పే ఉంటారు, నేను ఇండియన్ ఎంబసీలో వీసా ఆఫీసర్గా పనిచేస్తాను. ఇంకొక 1 yearలో రిటైర్ అవుతాను. నేను రిటైర్ అయ్యేలోపు అమ్మాయి పెళ్లి చేద్దామని నా కోరిక. కాఫీ ఇవ్వమ్మా. థ్యాంక్ యూ. అంకుల్కి కూడా ఇవ్వు. థ్యాంక్ యూ. షీస్ గెటింగ్ రెడీ. ఓకే. అమ్మాయి ఖాళీగా ఉండటం ఎందుకని ఫ్లవర్ షాప్ రన్ చేస్తుంది. ఓహో, పెళ్ళైతే మానేస్తుంది. మానేయాలనేమీ లేదు, అదంతా అమ్మాయి ఇష్టం. వీడేంటి ఇంటి వైపు ఇందాక నుంచి చూస్తున్నాడు? ఎక్స్క్యూజ్ మీ. హాయ్. హలో. ఇందాక నుంచి ఆ ఇంటి వైపు అదోలా చూస్తున్నారు. ఎనీథింగ్ రాంగ్? మీరు ఎవరినైనా ప్రేమించారా? పెద్దగా లేదు. వై? ప్రేమించుంటే అర్థమయ్యేది. మీరెవరినైనా ప్రేమించారా? సునీత నేను 3 years మేమిద్దరం పోటీపడి మరి ప్రేమించుకున్నాం. మేము తిరగని చోట్లేదు, తినని రెస్టారెంట్ లేదు. సెల్ ఫోన్లు, SMS లు, చాటింగ్లు, మీటింగ్లు, బోటింగ్లు, అబ్బో చాలా చేసేసాం. అదిగో అక్కడ కనిపిస్తున్న ప్రతి బిల్డింగ్ మీద మా ఇద్దరు పేర్లు ఉంటాయండి. సునీత లవ్స్ రవి అని. ఇప్పుడు సడన్ గా ఎవడో లఫుట్ గాడిని చూసింది, నన్ను చీ అంటుంది. ఎందుకు? నేను అదే అడిగాను. ఐ వాంట్ చేంజ్. చూసిన సినిమా ఎన్నిసార్లు చూడాలంటుంది. సినిమా? ఇంతకి మీరెవరు? ఓ మే. సునీతను చూడ్డానికి వచ్చినవాడు నేనే. ఓ షిట్, ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ సారీ అండి. మీరేం తెలియక ఏదేదో వాగేశాను. తను గోల్డ్ అండి. ఏదో వయసులో ఉంది కాబట్టి అత్తిమీరలో తెలియక తిరిగేసింది. కానీ అమ్మాయి మాత్రం గోల్డ్. తన తొడ మీద ఉన్న పుట్టు మచ్చ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఆ అమ్మాయి నిప్పు. తోడ మీద పుట్టు మచ్చ? తొడ మీద అంటే ఏదో మేమిద్దరం కలిసి స్వింగ్ చేసేటప్పుడు ఐ నోటీస్ సమ్ పుట్టు మచ్చ అంద తోడ. ఫుల్ కోఆపరేషన్, ఫుల్. మీన్ మీరు సునీత కోఆపరేషన్? అదేదో వీకెండ్ లో మేమిద్దరం లాస్ వేగస్ లో ఏదో ఫుల్ కాక్టైల్స్ తాగిన తర్వాత అది ఏదో జరిగిపోయింది. అవన్నీ వదిలేసేయండి. పెళ్ళైన తర్వాత మీకే అర్థం అవుతుంది కదా. ఫుల్ కోఆపరేషన్ అండి. గోల్డ్. గోల్డ్. Yeah. సునీత గోల్డ్. Yeah. ఫుల్ కోఆపరేషన్, ఫుల్. ఏం బాబు, ఇంటర్వ్యూ పూర్తయిందా? మా అమ్మాయి నచ్చిందా? మామ్, లెట్స్ గో ఫ్రమ్ హియర్. అదేంటి బాబు?
మీ అమ్మాయి తోడ మీద పుట్టుమచ్చ గురించి ఊరంతా చెప్పుకుంటున్నారు. మీ అమ్మాయి క్యారెక్టర్ లూజ్, షీఈ్ అ స్లాట్. ఓకే రేయ్! ఏం కూర్చోవురా? నాకు కూడా టైం కావాలండి. మీకెందుకు? మీరు నా పెళ్లి చెడగొట్టారు, ఇప్పుడు సెట్ చేశారు. నేను మీ పెళ్లి చెడగొట్టాను, మరి సెట్ చేయాలి కదా. అందుకే 1 month టైం కావాలి. బట్ ఆన్ వన్ కండిషన్. ఏంటండి? మీరు అండీలు గిండిలు మానేయండి. కన్ఫర్మా? పక్క. నాకు అదే ఇష్టమే. ఈ బొంగులో మర్యాదలు, తొక్కలో ఫార్మాలిటీస్. రారా పోరా ఒసే గిసి అంటే ఎంత ఫ్రీగా ఉంటాం మనం. అంతే రావే. ఇంకా ఇక్కడున్నావేంటే? నీ డీటెయిల్స్ నెట్లో వేయాలి, వాళ్ళు రావాలి, చూడాలి, నచ్చకపోతే మళ్ళీ ఇంకోటి చూడాలి, మళ్ళీ నేను ఉండాలి, నువ్వు రావాలి. ఇది మామూలు పని కాదమ్మా. చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను కదా, మరి ఫ్రెండ్స్ కదా మరి. సరే. హాయ్. వీటి వాళ్ళకం చూస్తుంటే బానే ఉన్నాడే. వాళ్ళకం బానే ఉంది, గొంతే చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఇది నా బర్త్ సర్టిఫికేట్, నా ఏజ్ ప్రూఫ్, మెడికల్ సర్టిఫికేట్, నా హెల్త్ ప్రూఫ్, కాండక్ట్ సర్టిఫికేట్, నా క్యారెక్టర్ ప్రూఫ్, నా శాలరీ సర్టిఫికేట్, నా శాలరీ ప్రూఫ్. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? మనుషులు మోసం చేయొచ్చేమో కానీ పేపర్స్ మోసం చేయవు. అందుకే నేను పేపర్ వర్క్ నమ్ముతాను. ఈ రోజు నుంచి మీరు నమ్మండి. కాగితాలదే ఉందండి, చింపితే చిరిగిపోతాయి. మనుషులు నమ్మండి. మా సునీత ఎంత బాగా వంట చేస్తుందో తెలుసా? తిన్నోళ్ళు ఎవరైనా సర్టిఫికేట్ ఇచ్చారా? పేపర్ వర్క్. తింటే మీకే తెలుస్తుంది. నేను తిని తెలుసుకోను, తెలుసుకున్నాకే తింటాను. ఫస్ట్ మా అమ్మ తినాలి, తర్వాత మా నాన్న తినాలి, పక్కింటి వాళ్ళు తినాలి, నా ఫ్రెండ్స్ తినాలి, ఆ తర్వాతే నేను. హలో హలో, ఏంటా మూమెంట్? దూరం దూరం ఏంటా లింక్? అరే వీణ ఫ్రెండ్ అండి. ఫ్రెండ్షిప్ సర్టిఫికేట్ ఉందా? పేపర్ వర్క్. డూ యువర్ పేపర్ వర్క్ అండ్ కమ్ మ్యాన్. పేపర్ వర్క్ సర్టిఫికెట్. మీరు సునీతని బాగా చూసుకుంటారని నమ్మకం లేదండి. నో, నేను సర్టిఫికేట్స్ ఎంత కేర్ఫుల్ గా చూసుకుంటాను, అంతకంటే కేర్ఫుల్ గా చూసుకుంటాను సునీతని. సర్టిఫికెట్ ఉందా? అంతకుముందు ఎవరిని ఉంచుకున్నావా? ఉంచుకుందేమైనా సర్టిఫికెట్ ఇచ్చిందా? లేదా? పేపర్ వర్క్ అమ్మా, పేపర్ వర్క్ చేసుకురండి. నెట్లో పెట్టుకుని ఊపుకుంటూ వచ్చేస్తారు. బయలుదేరు. మళ్ళీ కనిపిస్తే డెత్ సర్టిఫికెట్ నా కొడగా ఊపుకుంటూ వచ్చేస్తారు. ఫస్ట్ డే ఫెయిల్. వీడి కాకపోతే ఇంకోడు లిస్ట్ లో ఇంకా చాలా మంది ఉన్నారు కదా, నువ్వేం వరీ కాకు. వీడు నా ఫ్రెండ్ అజయ్, సునీతరా. హలో. హాయ్, నైస్ టు మీట్ యూ. ఫెడెక్స్ లో చీఫ్ ఎగ్జిక్యూటివ్, మంచి జాబ్, వెల్ సెటిల్డ్. Oh my god! Hi. I can't believe it! What is You your look so place? gorgeous! నువ్వేంటి ఇక్కడ? ఇది నా restaurant. This is my restaurant, babes. తను నా ఫ్రెండ్. దిస్ ఇస్ రవి అండ్ దిస్ ఇస్ అజయ్. హాయ్. Oh, hi. I'm Poo. పూవా? Oh, don't be silly. Huh? It's Pooja. Oh. But my friends call me Poo. ఓకే. Oh, I'm sorry. మీరు ఏదో మీటింగ్ లో ఉన్నట్టున్నారు. You carry on. Bye. సారీ అండి, షీఈ్ మై ఓల్డ్ ఫ్రెండ్. సో ఏదైనా మాట్లాడరా. నిన్న బ్యాట్మెన్ ఫిలిం రిలీజ్ అయింది, మీరేం చూసారా? లేదండి, నేను పెద్దగా సినిమాలు చూడను. ఓ. ద లాస్ట్ ఫిల్మ్ ఐ వాచ్డ్ వాజ్ చెక్ దే. కానీ బ్యాట్మెన్ ఇస్ మై ఫేవరెట్. Batman! I మళ్ళీ love వచ్చింది. Batman. Oh my god. Batman is my favorite too. Is it? And the Joker, he's awesome. యు వోంట్ బిలీవ్ దిస్, నా దగ్గర బ్యాట్మెన్ అండర్వేర్ కూడా ఉందండి. Silly. అండర్వేర్ కదా నాన్న, లైఫ్ లో అండర్స్టాండింగ్ ముఖ్యం కదండి. Oh, I'm sorry. మీరు ఏదో మాట్లాడుతున్నట్టున్నారు. You carry on. Bye. బాయ్. John. సునీత, మనుషుల్ని అర్థం చేసుకుంటే వీడిది చాలా మంచి మనసు. నువ్వేం మాట్లాడినా చాలా ఓపికగా వింటాడు. You know what? నేను మాత్రం వినేవాళ్ళు ఉంటే ఎంత సేపైనా మాట్లాడతాను తెలుసా? అర్థం అవుతుంది. రవి చాలా కామెడీ తెలుసా? But life is not a joke, huh? ఎగ్జాక్ట్లీ, నేను కూడా అదే చెప్తా అండి. వీడు దేన్ని సీరియస్ గా తీసుకోడు. అయినా మన జీవితాలు మన చేతిలో ఉంటాయండి, అంతా బాబా దయ. Baba! I love Baba! Huh? He's my favorite Devudu. He's just so amazing. నేను కూడా బాబాని బాగా నమ్ముతాను. Oh my god! మాటలో పడి I totally forgot. ఈ రోజు Thursday. It's Aarti time. Okay, Sue, I'm leaving. Bye. See you. Bye. నేను కూడా వస్తాను. బై రవి. Okay, come on. Let's leave. Bye. నీ నేటివ్ ప్లేస్ ఏంటి? Punu. నీ కోసం తీసుకొచ్చినాడు నా దేశకుపోయింది. పూ అంటే పూ. నా ఫ్రెండ్ అజయ్ పెళ్లి చేసుకున్నారు తెలుసా? ఆ బ్యాడ్ న్యూస్ నాకు ఇప్పుడే తెలిసింది. భక్తుల్లా వెళ్ళి భార్యాభర్తలా తిరిగి వచ్చారు. అంతా బాబా దయ. అవును, మనం ఎలాగో వాళ్ళ పెళ్లి చూడలేకపోయాం. అట్లీస్ట్ రిసెప్షన్ కన్నా వెళ్ళి ఒకసారి హాయ్ చెప్పేసి వచ్చేద్దాం. ఓకే.
లైఫ్ ఇలా సాగుతుంది రో అందులో ఇద్దరు అమెరికాలో ఎంటర్ అయి లైఫ్ లో వాడు చేసిన వెంట బ్లండర్ అందరూ అనుకున్నది కంప్యూటర్ ఇంజనీర్ ట్రిపుల్లతో మాయ చేసే మంత